అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని మాటలు మాట్లాడారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మనం ఒక్కసారి చూద్దాం. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు తన నోటితో ఏమన్నాడో ఒక విషయం గురించి చూద్దాం. మద్యపాన నిషేధం గురించి అండి. ఇది 2024 ఎన్నికలు జరిగే నాటికి అందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. ఏమన్నాడు? 2024 ఎన్నికల సమయానికి ప్రతి అక్కమ్మకు ప్రతి చెల్లెమ్మకు నేను మాటిస్తున్నా, మందనేది లేకుండా చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పింది. నువ్వు మద్యపాన నిషేధం అన్నావు. ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మద్యపాన నిషేధం అనేది చేయలేదు. ఎన్నికల్లో ఓట్లు అడగద్దు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి. రెండోది, నువ్వు ఆ రోజు ప్రతిపక్షంలో ఈ విధంగా చేతులు దిప్పుతూ రాగాలు తీస్తూ చెప్పావు కదా. ఈ రోజు జరుగుతూ ఉన్నది ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తయారు చేసేది జగన్ నువ్వే. అదే విధంగా మద్యం షాపులు పెట్టేది నువ్వే, అవి అమ్మేది నువ్వే, దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని దోచుకునేది నువ్వే ఈ మద్యంలో నుంచి వచ్చేదాన్ని ఒక ఆదాయ వనరులుగా మార్చుకున్నావు. ఈ రోజు డిస్టిలరీస్ కావచ్చు, ఇవన్నీ మీ మనుషులవే. ఇప్పుడు ఈ రోజు ఒక చిన్న షాప్కి వెళ్ళినా గానీ అక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క లిక్కర్ షాప్ లో కూడా ఆన్లైన్ పేమెంట్ లేదు. ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి? 10 రూపాయలు వచ్చే మద్యాన్ని 100 రూపాయలు 200 300 చేసి అమ్మి ఆ డబ్బుని నువ్వు క్యాష్ చేసుకోవడం వాస్తవం కాదా? ఈ విధంగా మద్యాన్ని నువ్వు ఆదాయ వనరుగా మార్చుకొని నీ చుట్టూ ఉండే బినామీలు నువ్వు దొబ్బిదినింది వాస్తవం కాదా? వీటికి సమాధానం చెప్పు. ఈ రోజు నువ్వు ఆ కల్తీ మద్యాలు తీసుకొని రావడం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది పేదవాళ్ళు ఆరోగ్య సమస్యలు వచ్చి కిడ్నీలు పాడైపోయి కొంతమంది అయితే ప్రాణాలు విడిచారు. నువ్వు చెప్తున్నావు అక్కా చెల్లెమ్మలకి మాటిస్తున్నా అని ఆ రోజు చెప్పావు. ఈ రోజు ఎంతో మంది అక్క చెల్లెమ్మల మంగళ సూత్రాలు తెంచావు జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకో. నీ వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది కల్తీ మద్యానికి తాగి ప్రాణాలు విడిచారు. వాళ్ళందరి కుటుంబాలు నిన్ను విడిచిపెట్టవు. వాళ్ళ ఉసురు ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. నీకు నిజంగా చిత్తశుద్ధి. వైఎస్ఆర్సీపీ నాయకులారా, కార్యకర్తలారా ఆలోచించండి. సాక్షాత్తు మీ నాయకుడు ఒకప్పుడు చెప్పిన మాట, మీరు మాట తప్పుడు మడమ తిప్పడు పులిబిడ్డ అంటారు కదా, ఆ మాటలు తగ్గించుకోండి. గాలి మాటలొద్దు. మీ నాయకుడు నిజస్వరూపం ఇది. ఒకప్పుడు ఆ విధంగా చెప్పి ఈ రోజు పేదవాళ్ళ ప్రాణాలు తీశాడు. ఇలాంటి ద్రోహిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా మారండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు రాష్ట్రాన్ని స్వర్గధామంగా చేస్తా మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రోజు మద్యం ఏరులై పారే విధంగా కల్తీ మద్యం తీసుకొని పేదవాళ్ళ ప్రాణాలు తీసి ఆ డబ్బును తానే తింటూ ఉన్నాడు. ఆలోచించండి, మారండి. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రేపటి తరాల కోసం ఆలోచించండి ఆంధ్రులారా.